దేశంలో కూడా ఊహించలేదు. అందుకని చంద్రబాబు పవన్ కళ్యాణ్‌కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఎప్పుడూ ఆయన కెరియర్‌లో పొలిటికల్ కెరియర్‌లో తనతో కలిసి వస్తున్న పార్టీలకి, నాయకులకి ఇవ్వని ఇంపార్టెన్స్ పవన్ కళ్యాణ్‌కి ఇచ్చాడు. సో, అందువల్ల అక్కడ పవన్ కళ్యాణ్ కోరిన నియోజకవర్గానిలో ఈయన కోఆపరేట్ చేసి గెలిపించాల్సిన బాధ్యత చంద్రబాబు మీద ఉంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ తన నియోజకవర్గంలో ఎక్కువ గడపలేడు. స్టేట్ అంతా తిరగాల్సిన అవసరం ఉంది కాబట్టి అక్కడ బాధ్యతని వర్మకు అప్పగించాడు. యాక్చువల్‌గా వర్మ పరిస్థితి చూస్తే ఆయన పూర్తి పేరు శ్రీ వత్సవాయి సత్యనారాయణ వర్మ, ఎస్వీఎస్ఎన్ వర్మ అంటారు. ఆయన 2009లో రాజకీయాల్లోకి వచ్చాడు. 2000 అప్పుడు వంగగీత మీద ఫస్ట్ పోటీ చేశారు. అప్పుడు వంగగీత గెలిచింది ప్రజారాజ్యం నుంచి. ఆ తర్వాత 2014లో ఈయనకి సీట్ ఇవ్వలేదు. అప్పుడు ఈయన రెబెల్‌గా అక్కడ పోటీ చేసి పెండెం దొరబాబు మీద ఈయన గెలిచాడు. దాని తర్వాత తెలుగుదేశంలోకి మళ్ళీ చేరాడు. సో, దాని తర్వాత మళ్ళీ 2019లో ఆయన ఓడిపోయాడు. అప్పుడు జగన్ వేవ్ వచ్చింది. అయినప్పటికి కూడా ఆయన ప్రజల్లో నిరంతరం ఉండడం, కరోనా టైంలో కూడా ప్రజలకి కావాల్సిన వస్తు సేవల్ని ఆయన అందించడం, ప్రాణాలకి భయపడకుండా ఇవన్నీ చేయగలిగాడు కాబట్టి అక్కడ వర్మకైతే పిఠాపురంలో మంచి పేరుంది. ప్రజల్లో ఉంటాడు. ప్రజల సమస్యలకి స్పందిస్తాడు ఇమ్మీడియట్‌గా అన్న ఇది ఉంది. ఎక్కడ కూడా తాను నాయకుడనే ఒక అహంకారం చూపియకుండా సామాన్య కార్యకర్తలాగా ఆయన పనిచేస్తాడని. సో, ఆ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ అది కోరేసరికి చంద్రబాబు ఆయన్ని పిలిచి ఆయనకి ఒక హామీ ఇచ్చి నీకు ఫస్ట్ ఎమ్మెల్సీ నీకే ఇస్తానని ఒప్పించి పంపించాడు. లోకేష్, చంద్రబాబు హామీలు ఇవ్వడంతోనే ఆయన కూడా మనస్ఫూర్తిగా రంగంలోకి దిగి, ఎందుకంటే ఆయన కూడా అర్థం చేసుకున్నాడు ప్రభుత్వం మన పార్టీ ప్రభుత్వంలోకి రావాలంటే పవన్ కళ్యాణ్ అవసరం ఉంది. పవన్ కళ్యాణ్ గెలిపించాలంటే మనం త్యాగం చేయాలి అన్నది ఆయన కూడా అర్థమయ్యి ఆయన రంగంలోకి దిగాడు. పవన్ కళ్యాణ్ రాకుండా నేనే చూసుకుంటానని చెప్పి వర్క్ చేశాడు. ఆ క్యాడర్‌నంతా వర్క్ చేయించాడు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ మంచి మెజార్టీతో గెలవడానికి అది ప్రధాన కారణంగా ఉంది. ఎందుకంటే జగన్ అక్కడ పెద్ద ఎత్తున మోహరించాడు. తన మిథున్ రెడ్డి ఆధ్వర్యంలో అక్కడ పెద్ద పెద్దవాళ్ళని పెట్టాడు. అన్నీ చేసినా కూడా పవన్ కళ్యాణ్ గెలవగలిగాడంటే ఖచ్చితంగా నాగబాబు చెప్పిన ఆ 2 ఫ్యాక్టర్లు కూడా వాస్తవమే. పవన్ కళ్యాణ్ క్రేజ్ వాస్తవమే. అట్లాగే తమ జన సైనికులు పనిచేయడం ఇవన్నీ వాస్తవమే. దాంతో పాటు వర్మని ఫ్యాక్టర్‌ని కూడా మనం కాదనలేము. వర్మ ఖచ్చితంగా ఫ్యాక్టరే. కానీ దీన్ని ఇప్పుడు వీళ్ళు ఓపెన్‌గా అలా అని అతను అవమానించి అతనికి ఎమ్మెల్సీ రాకుండా ఎటువంటి పదవి రాకుండా అడ్డుకోవడంలో కూడా పవన్ కళ్యాణ్ పాత్ర ఉంది. నిజానికి చంద్రబాబు ఇద్దామనుకున్నాడు. కానీ పవన్ కళ్యాణ్ అడ్డుపడి అతనికిస్తే అతను స్ట్రెంగ్తన్ అవుతాడు అక్కడ. స్ట్రెంగ్తన్ అయితే మనకు పర్మనెంట్‌గా పిఠాపురం అనేది మన అకౌంట్‌లో ఉండాలి. అక్కడ ఇంకొక నాయకుడు బలపడకూడదు అనేది పవన్ కళ్యాణ్‌కి ఉన్న స్టేజ్. పవన్ కళ్యాణ్ పాయింట్ ఆఫ్ నుంచి చూస్తే అది తప్పు కాదు. ఎందుకంటే తనకి ఒక చంద్రబాబు కుప్పంలాగానో మన జగన్‌కి పులివెందుల్లాగా, బాలకృష్ణకి హిందూపురం లాగా తనకు ఒక పర్మనెంట్ నియోజకవర్గం ఉండాలని పవన్ కళ్యాణ్ అనుకోవడంలో తప్పు లేదు. ఎందుకంటే స్టేట్ లెవెల్ లీడర్‌లకి ఒక పర్మనెంట్ నియోజకవర్గం లేకపోతే వాళ్ళకి టెన్షన్ ఉంటది. మళ్ళీ అక్కడ టైం స్పెండ్ చేయాల్సి ఉంటది. అవన్నీ ఉంటది. అందుకని ఒక పర్మనెంట్‌గా నియోజకవర్గం పెట్టుకుంటే వాళ్ళు సేఫ్‌గా ఉంటది. వాళ్ళు మిగతా స్టేట్ వైడ్‌గా కాన్సంట్రేట్ చేయగలుగుతారు. అది పవన్ కళ్యాణ్ అలా ప్లాన్ చేసుకోవడంలో తప్పు లేదు. కాకపోతే ఇక్కడ ప్రాబ్లమ్ అంతా ఏందంటే ఆయనకేదో పదవిచ్చి, ఆయన్ని కూడా గౌరవించి, ఆయన కూడా తీసుకొని ఉంటే బాగుండేది. కానీ తొక్కేయాలని అయితే పవన్ కళ్యాణ్ నిర్ణయించుకున్నట్టుగా అర్థమవుతుంది మనకి. సో, దాంతో ఈ స్టేట్మెంట్లు అయిన తర్వాత వర్మ కూడా ఒక సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యాడు మళ్ళీ. ప్రజలే నా బలం, ఒక కార్యకర్తే అధినేత అని ఒక పోస్ట్ పెట్టాడు. ఇది నాగబాబు విమర్శించిన తర్వాత. అంటే ఇక్కడ ప్రజలు నాతోనే ఉన్నారు, కార్యకర్తే ఇక్కడ ఇంపార్టెంటు, పవన్ కళ్యాణ్ కాదు అని ఆయన ఇండైరెక్ట్‌గా నాగబాబుకి చెప్పినట్టుగా అర్థమైంది. ఈ మధ్య ఏమైందంటే ఒక కార్యక్రమంలో ఈయన్ని పిలవలేదు అక్కడ. అంటే క్లియర్‌గా వాళ్ళు ఈయన పక్కన పెట్టేయాలని జనసేన నాయకులు, అధినాయకత్వం డిసైడ్ అయింది. సో, అప్పుడు తెలుగుదేశం వాళ్ళు అక్కడ స్టేజ్ దగ్గరే గొడవ పడ్డారు. మా నాయకుడిని